హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? 7 శనివారాలు వ్రతం చేస్తున్నాను కదా! ఇంక ఈ వీడియో వచ్చేసి రెండో వారం శనివారం రోజు సాయంత్రం వీడియో అనమాట. ఈవినింగ్ వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను. నేను సాయంత్రం పూట పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియో అనమాట. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. పూజా విధానంతో పాటు ఒక ముఖ్యమైన విషయం కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియో లాస్ట్ వరకు చూసి ఎలా ఉందో చెప్పండి. అస్సలు మిస్ అవ్వద్దు. కొంతమంది పిల్లలు ఎంత దిగజారిపోయారు అనేది ఈ వీడియోలో చెప్తా. ఓకేనా? వీడియో లాస్ట్ వరకు చూడండి. అందరూ కాదులేండి, కొంతమంది పిల్లలు ఇలా తయారవుతున్నారనమాట. వాళ్ళ గురించే చెప్పాలనుకుంటున్నాను. అయితే ముందు పొద్దునపూట పూజ అయిపోయిన తర్వాత పిండి దీపాలు చేయటానికి అని చెప్పి బియ్యం నానబెట్టాను కదా. ఇంకా పొద్దున పూట పిండి దీపాలు చేసిన తర్వాత కొన్ని బియ్యం అయితే ఎక్స్ట్రా వేసాను అనమాట. అది మెత్తగా పిండి బట్టి ముగ్గేసుకోవటానికి అని చెప్పి పిండి అయితే పట్టాను. అంటే మనం గుడికి వెళ్ళినప్పుడు ఇంట్లో పూజ దగ్గర అట్లా వరిపిండితో ముగ్గేసుకుంటాం కదా, అట్లా వాడుకోవటానికి అని చెప్పి బియ్యం అయితే కొంచెం ఎక్కువ వేసి నానబెట్టి ఇంకా పిండి దీపాలు చేసుకోవటం అయిపోయిన తర్వాత ఉన్న బియ్యాన్ని ఇంక ఇప్పుడైతే పిండి పట్టేశాను. ఇది కొంచెం ఆరబెట్టి పూర్తిగా ఆరిన తర్వాత ఏదన్నా డబ్బాకు పోసుకున్నాం అనుకోండి, చక్కగా ముగ్గుకి వాడుకోవడానికి బాగుండిద్ది అనమాట. ఇంకా అది పక్కన పెట్టేసి ఇంకా గ్యాస్ పే దగ్గర అంతా శుభ్రం చేసేసి ఇంకా సాయంత్రం పూట పూజకి కావాల్సినవన్నీ ఒకదాని తర్వాత ఒకటి రెడీ చేసుకుంటున్నాను అనమాట. పొద్దున కూడా తొందరగా పూజ చేసుకుందాము అనుకుంటే హడావిడి అయిపోయిందనమాట. గుడికి వెళ్ళి వచ్చి ఇంట్లో చేసుకునేటప్పటికి 10:15 అట్లా అయ్యింది. నేనేమనుకున్నానంటే 3:30కి లేచాను కదా, పొద్దున్నే అంటే 7-8 పూజ కంప్లీట్ అయిపోతే బాగుండిద్ది అనిపించింది. కానీ ఇంకా అనుకోకుండా పనులు ఎక్స్ట్రా పడటం, మా వారు బయటికి వెళ్ళాలి అని చెప్పటము, ఇంకా వారికి కావాల్సినవన్నీ రెడీ చేయటము, ఇంకా అట్లా హడావిడి అయిపోయిందనమాట. అందుకని ఇంక ఈ పూటన్నా కొంచెం ప్రశాంతంగా చేసుకుందాము అని 4 పని మొదలు పెట్టుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే వంటగది అంతా శుభ్రం చేసేసి గ్యాస్ పై దిమ్మ అంతా శుభ్రంగా తుడిచేసి ఇంక ఇళ్ళపాసి ఊడ్చుకొచ్చి సన్నజాజి పూలు కోసి మాల కట్టడం, ఇంకా పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకోవడం, చాలా పనులు ఉన్నాయి అన్నమాట. ఇంకా కొంచెం పని అంతా తొందరగా చేసుకుంటే పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా. 6 పూజ చేసుకుందామని 4 గంటలకే పని మొదలు పెట్టాను అనమాట. ఇంకా ఇంట్లో శుభ్రం చేయటం అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే పూలు కోసుకొచ్చి మాల కడుతున్నా. ఈ పూలు ఏంటంటే మనం సన్నజాజి పూలు ఎప్పుడైనా సరే 5 కోసి మాల కడితే బాగానే ఉంటాయి, కానీ 5 తర్వాత కోసామనుకోండి ఇంకా మనం కట్టేటప్పుడే ఇచ్చిపోవడం, కమిలిపోయినట్టుగా అయిపోతాయి అన్నమాట, నల్లగా అయిపోతాయి. అందుకని నేను ఎప్పుడైనా సరే ఫస్ట్ ఏ పనులు ఎట్టన్నా ఉండి పూలు కావాలి అంటే కనుక 5 పూలు కోసుకొచ్చి మాల కట్టడం అయిపోవాలి. 5 ఇంకా ఫస్ట్ అయితే పూలు కోసుకొచ్చి మాల కట్టాను. మల్లి చెట్టుకి ఆకులు దూసి చాలా రోజులైంది, కానీ ఇంకా మొగ్గలైతే పడ్డాయి కానీ పూలైతే ఇంకా రావట్లేదు. కానీ మల్లెపూలు వస్తే బాగుండేది దేవుడికి పెట్టడానికి. కొనటానికైతేనేమో అంటే బజార్లో అమ్ముతారు కదా, తీసుకురామంటే అవి మూర 50 రూపాయలు చెప్తున్నారు, కానీ అసలు 50 రూపాయలైనా కూడా ఫ్రెష్గా ఉండట్లేదు. ఇంకా అందుకోసం అని చెప్పి 2 మూరల కన్నా తెప్పించట్లా. నేను అవసరం అయితే తెప్పిస్తున్నా, లేకపోతే ఇంకా ఇట్లాగే సన్నజాజి పూలు కోసుకొచ్చి మాల కట్టుకుంటున్నా. ఇంకా ప్రస్తుతానికైతే ఇంటి దగ్గర పూలతోనే చేసుకుంటున్నాను అనమాట. మందార పూలు, ఎర్రయ్యను పసుపు రంగు మందార పూలు, ఇంకా వాటితోనే పొద్దున పూట చేసుకుంటున్నా. మల్లెపూలు పొద్దున పూట పెడుతున్నాను. ఇంకా సాయంత్రం పూట అయితే మనకి ఇక్కడ ఇంటి దగ్గర చుక్క మల్లెపూలు సన్నజాజి పూలు అవి ఉన్నాయి కదా, ఇంకా అవైతే కోసి మాలగట్టి అట్టు పెట్టుకొని ఇంకా సాయంత్రం పూజకైతే ఇంకా అవి ఉపయోగిస్తున్నాను అనమాట. ఇంకా సాయంత్రం పూట అంటే ఇంక ఈ పనులే ఉంటాయి కదా, పూలు మాల కట్టుకోవటము, పాసి ఊడ్చుకోవటం, ఇంట్లో కడుక్కోవటము, ఇల్లంతా శుభ్రం చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ చేసుకోవటమే. ఇంకా సాంబ్రాణి కూడా నిండుకుంటే అవి కూడా తెప్పించాను అనమాట. ఇంకా గెడ్డలు మెత్తగా కొట్టి బాటిల్కి పోసుకున్నాను. ఇంకా ఈ పనులు చేసుకుంటూనే ఇందాక ఒక ముఖ్యమైన విషయం చెప్తా అన్నాను కదా, ఇంక ఈ పనులన్నీ పక్కన పెడితే ఎలాగో వీడియో చూస్తారు కాబట్టి నేను చెప్పాలనుకున్నది అయితే చెప్తా. ఏమండి, మనం ఎంత కష్టపడినా, నేనని కాదు ఏ తల్లిదండ్రులైనా, ఎంత ఉన్నవాళ్ళైనా ఎంత లేని వాళ్ళైనా కష్టపడేది దేనికి? పిల్లల కోసమే కదా. మనం ఏ పూజలు చేసినా, ఏ పని చేసినా
ఒక రూపాయి వచ్చిద్దని కష్టపడతాము. రూపాయిలో మనం పావలా వంతు ఇంట్లో ఖర్చు పెడితే మూడొంతులు పిల్లలకి దాయాలనే చూస్తాం. ఒంట్లో బాగున్నా బాగోకపోయినా కష్టపడేది రూపాయి కూడబెట్టి దాచేది పిల్లల కోసమే కదా. అసలు అలాంటి పిల్లలే అర్థం చేసుకోకుండా తల్లిదండ్రులని బాధ పెడుతుంటే ఇంకా తల్లిదండ్రులు ఏమైపోవాలి? వాళ్ళ బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఇలాంటి పిల్లలు కూడా ఉంటారా అనిపించింది. నాకు తెలిసిన వాళ్ళు ఒక వీడియో చూయించారు. అసలు ఆ వీడియో చూడంగానే దాన్ని ఏ చెప్పుతో కొట్టాలా అనిపించింది నాకు. దాన్ని దీన్ని అంటున్నానని తప్పుగా అనుకోకండి. విషయం పూర్తిగా తెలిస్తే నాకన్నా ఇంకా ఎక్కువ రియాక్ట్ అవుతారు. నాకన్నా మీకే ఎక్కువ కోపం వచ్చిద్ది. అసలు చూడంగానే నాకు ఎంత పిచ్చి కోపం వచ్చిందంటే అసలు ఆ వీడియో తీసిన వాళ్ళని కూడా చెప్పుతో కొట్టాలనిపించింది. విషయం ఏంటి అనేది చెప్తాను. తర్వాత ఏ చెప్పుతో కొట్టాలో కూడా మాట్లాడతా. ఒక పెద్దావిడ ఒక 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉంటాయి. ఆవిడకి పెళ్ళై 10 సంవత్సరాలైనా కూడా పిల్లలు లేరంట. పిల్లలు లేకపోతే ఎవరో ఒక పిల్లని వాళ్ళకి దగ్గర చుట్టాలో లేకపోతే ఏమీ లేనాళ్ళ పిల్లో ఎట్టాగో సంథింగ్ తెచ్చుకున్నారు, పెంచుకున్నారు. తనని తెచ్చి పెంచుకున్న కొన్ని సంవత్సరాలకే వాళ్ళ భర్త చనిపోతే ఆమె పెంచి పెద్దదాన్ని చేసి చదివిచ్చి అంత చేసి వాళ్ళ ఆస్తంతా ఈ పిల్ల పేరు మీద రాశారు. ఈ పిల్లే గొడవ చేసిందంట. నేనే కదా రేపు ఎప్పుడైనా మిమ్మల్ని చూడాల్సింది, ఆస్తి అంతా రాయి రాయి అని గొడవ చేస్తే పాపం ఆమె ఏమనుకుంటుంది, నేనే పెంచాను కదా, నన్ను చూసిద్దిలే అన్న నమ్మకంతో ఆ పిల్ల గొడవ చేస్తుంటే నాకు మాత్రం ఇంకెవరున్నారు, ఆ పిల్లే కదా అన్న నమ్మకంతో తనకున్న ఆస్తి మొత్తం ఆ పిల్ల పేరు మీద రాస్తే ఇవాళ రోజున ఆమెని కాలుతో తంతుంది. ఇంటికి వస్తే ఆమెను బయటికి తోసేసింది. ఆమె ఇంటికి వస్తే కాలుతో తన్నుతా ఒక్క తోపు తోసింది. అసలు పాపం ఆమె వెళ్ళి ఎంత దూరాన పడిందో. అంత తన్నించుకోవాల్సినంత కర్మ ఆమెకేం పట్టింది చెప్పండి. ప్రేమ కన్నా పెంచిన ప్రేమ ఎక్కువ అంటారు. అంత ప్రేమగా నిన్ను దగ్గరికి తీసి పెంచి పెద్దదాన్ని చేసి నీకంత ఆస్తి రాసిస్తే ఆమెను కొడతావా? ఏ చెప్పుతో కొట్టాలి నిన్ను? అదే వాళ్ళు పెంచుకోకపోతే ఎక్కడుండేదానివో, ఏమైపోయేదానివో. పెంచారన్న కృతజ్ఞత ఉందా? వాళ్ళని చూడకపోతే చూడకపోయావు, తన్నాల్సిన అవసరం ఏముంది? అయినా వాళ్ళు పనికిరానప్పుడు వాళ్ళు కష్టపడి సంపాదించిన ఆస్తి తనకి ఎట్లా అవసరం? వాళ్ళే అవసరం లేనప్పుడు వాళ్ళ ఆస్తి కూడా అవసరం లేదు కదా. పౌరుషంగా బతుకు. వాళ్ళ ఆస్తి రాయించుకొని వాళ్ళ కష్టాన్నంతా నువ్వు తింటా తిరిగి మళ్ళీ వాళ్ళనే కొడతావా? అసలు ఆ వీడియో చూడంగానే నాకు పిచ్చి కోపం వచ్చింది. అసలు దీన్ని ఏ చెప్పుతో కొట్టాలా అనుకున్నాను నేనైతే. ఇంకా పైగా ఆ పక్కన జనం కూడా ఏదో సినిమా చూస్తున్నట్టుగా చూస్తున్నారు. ఆ వీడియో తీసేవాడిని కూడా తన్నాలి నన్ను అడిగితే. అసలు జనాలు ఎట్ట తయారయ్యారంటే ఏదన్నా మన కళ్ళ ముందు జరుగుతుంటే అడ్డం వెళ్ళకపోగా మళ్ళీ దాన్ని ఏంటో వీడియో తీసి ఏదో గొప్ప పని అన్నట్టుగా 100 మందికి చూపించటం. ఆమెనట్ట కొడుతుంటే అక్కడున్న వాళ్ళు కనీసం ఒక్కళ్ళు కూడా వెళ్ళి అడ్డం పడలేదండి. ఎందుకు ఆ పెద్దావిని కొట్టాల్సిన అవసరం ఏముంది, ఎందుకమ్మా నువ్వు కొట్టేది అని ఒక్కళ్ళు అడ్డం వెళ్ళాల. ఆ పిల్లేమో అసలు కాలుతో దంతంది, గప్కి ఈపు మీద గుద్దుతుంది. ఆమె ఎంతవరకని ఆ పిల్లని తొయ్యగలిగిద్ది? ఎంతవరకని ఆమెను కాపాడుకోగలిగిద్ది? ఆ వయసుకి ఆమె ఆ పిల్లని అసలు తొయ్యగలిగిద్దా? ఆమె అసలు కింద పడిపోయి పైకి కూడా లేకపోతుంది. అంత పెద్ద ఆవిడని కొట్టడానికి ఎట్టా మనసు ఒప్పింది? ఇంకా పైగా నిన్ను పెంచి పెద్దదాన్ని చేసింది. నిన్ను ఇంత కష్టపడి ఇంత పెద్దదాన్ని చేసి ఇంత చదివిచ్చి నీకు ఇంత ఆస్తి ఇస్తే ఆమెను అంత అంత బాధ పెడతావా? బాగుపడతావా? అసలు జీవితంలో ఏమన్నా సుఖపడతావా? అంతకంత అనుభవించవా? రేపు నీ పిల్లలు నిన్ను అలాగే చేస్తే నువ్వేమైపోతా? నీ కడుపును పుట్టిన పిల్లలు నిన్ను అదే పరిస్థితికి తీసుకొస్తారు. అప్పుడు నీ పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆలోచిస్తే ఇలా చేస్తారా అసలు ఎవరైనా? అసలు తనని కాదండి, ఇప్పుడు చాలామంది పిల్లల్ని చూస్తున్నాం కదా, తల్లిదండ్రుల బాధ అస్సలు అర్థం చేసుకోరు. అందరూ కాదులేండి, కొంతమంది ఇట్లా మూర్ఖంగా తయారవుతున్నారనమాట. లవ్ చేసిన అతని కోసం కన్న తల్లినే చంపి ఇంట్లోనే పూడ్చిపెట్టి మళ్ళీ ఆ ఇంట్లోనే వీళ్ళు సంవత్సరం కలిసి ఉండటం. మళ్ళనేమో ఇంకొక అమ్మాయి లవ్ చేసిన అబ్బాయి కోసం ఇద్దరు కలిసి ఆ తల్లిని చంపేసి పారిపోవటం. అసలు జనాలు ఎట్లా తయారవుతున్నారంటే పిల్లలు రోజు రోజుకి ఇలాంటి దారుణాలు ఒకటి కాదు, 2 కాదు, రోజుకి ఎన్ని వినాల్సి వస్తుందో. ఇందుకోసమేనా పిల్లల్ని పెంచి పెద్దలను చేసేది? ఇందుకోసమేనా వాళ్ళ కోసం మనం ఎంత తిండి తిప్పలు మాని ఎంత కష్టపడేది? వాళ్ళ కోసం సరిగ్గా తినక కష్టపడి వాళ్ళకి రూపాయి కూడబెట్టి వాళ్ళ కోసం అని చెప్పి దాస్తుంటే పిల్లలకి తిన్నదేం ఆయిదు కాక కష్టపడి పని చేయటం నేర్చుకోకపోగా మళ్ళీ తిరిగి తల్లిదండ్రులనే కొట్టడం, తిట్టడం, బాధ పెట్టడం.
ఇలా తయారవుతున్నారు పిల్లలు. అదివరకు 100 మందిలో ఎక్కడో ఒకళ్ళు కనిపించేవాళ్ళు. ఇప్పుడు 100లో 90 మంది ఇలాగే తయారవుతున్నారు. అసలు ఈ ప్రపంచం ఎటు పోతుందో ఏమైపోతుందో అర్థం కావట్లా. ఏంది అసలు ఇంత దరిద్రంగా తయారవుతున్నారేంటి ఆ పిల్లలు అనిపిస్తుంది. వీళ్ళ కోసమా ఇంత కష్టపడి ఇన్ని బాధలు పడి తిని తినక ఏంటో అసలు చెప్పే కొద్దికి ఇంకా ఇంకా ఇలాంటివి 100ల కొద్ది పెరిగిపోతున్నాయి అన్నమాట. అందుకే కలియుగంలో ఇలాంటి దారుణాలు ఇంకెన్ని వినాల్సి వచ్చిద్దో అనిపిస్తుంది. అదొకటి, ఇన్ని రోగాలు వస్తున్నాయి, కొత్త కొత్త రోగాలు వచ్చి ఇంత జనాలకు బుద్ధి వచ్చేటట్టు చేస్తున్నా కూడా ఈ పిల్లలు ఇలా తయారవుతూ ఉన్నారు. అసలు నిజంగా ఆ వీడియో చూసినప్పుడు నాకు ఎంత కోపం వచ్చిందంటే అసలు దాన్ని ఎట్లా కొట్టాలనిపించిందో నేను అసలు అంత తొందరగా నేను ఇలాంటివి చూస్తే నాకు నిద్రలో కూడా అదే గుర్తొచ్చిందండి. నాకు ఇక పదే పదే అదే గుర్తొస్తూ ఉంటుంది అనమాట. అందుకనే అలాంటివి చూసి నా మనశ్శాంతి పోగొట్టుకోవడం ఎందుకని నేను టీవీ చూడను. ఇలాంటి వీడియోస్ హత్యల గురించి ఇలాంటివి అయినా సరే అసలు నేను చూడను. చూసిన దగ్గర నుంచి ఇంక పదే పదే అవే గుర్తొస్తా. చెప్పలేనంత బాధ వేసిద్ది నాకు. అవి చూడటం ఎందుకు, బాధపడటం ఎందుకు? నేను చేయగలిగేదైతే నేను చేస్తాను. నేను చేయలేనిది ఏమీ లేనప్పుడు ఇంక మనం అలాంటివి చూసి బాధపడుతుంది తప్పితే చేయగలిగేది ఏముండదు కదా. అందుకోసం అని చెప్పి నేను అసలు చూడను అనమాట. మొన్న వీడియోలో కూడా నేను అందుకే చెప్పాను, నాకు టీవీ చూసే అలవాటు లేదండి అని. నేను టీవీ చూడటం మానేసి 18 సంవత్సరాలు అయింది. కేవలం ఇవే కారణాలు. చూసిన దగ్గర నుంచి నాకు మెలుకుతా ఉన్నా, నిద్రపోతున్నా, ఏదన్నా పని చేస్తున్నా కూడా అవే గుర్తొస్తూ ఉంటాయి. అందుకోసమే నేను ఎంతసేపు ప్రశాంతంగా ఉండాలనే చూస్తాను. నేచర్కి దగ్గరగా ఉండేది కూడా అందుకే. మెయిన్ కారణాలు అయితే ఇవేనండి. ఇంక ఎంతసేపు చెప్పుకున్నా ఉపయోగం ఏమి ఉండదులేండి. ఇలాంటి దరిద్రాలు కూడా ఒక్కొక్కసారి చూడాల్సి వస్తుంది. ఇంకా ఆ విషయం పక్కన పెడితే, ఇంకా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంకా స్నానం చేసి వచ్చి ఇంట్లో పూజ అది చేసుకున్న తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకుంటున్నా. ఇంకా సాయంత్రం పూట అయితే గోవిందనామాలు ఒక్కటే చదువుకుంటాను. ఇంట్లో ఏదన్నా పళ్ళు ఉంటే అవి పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాను అనమాట. ఇంక ఇంట్లో అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా చేసుకుంటున్నా. సాయంత్రం పూట పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు భోజనం చేస్తున్నా. అంటే పగలల్లా ఉపవాసం ఉంటున్నాను అనమాట. ఇంకా సాయంత్రం పూజ అయిపోయిన తర్వాత చంద్రుడిని చూసి అప్పుడు భోజనం చేస్తా. ఇంక ఇంట్లో ఈరోజు నువ్వుల లడ్డు పెట్టాను అనమాట నైవేద్యంగా. ఇంకా అది తీసుకొచ్చాను. ఇంక రోజుని చూసారా, వాడి వేషాలు అయితే ఇలాగే ఉంటాయి. వాడికి ఏదన్నా స్వీటు స్మెల్ వచ్చిందనుకోండి, ఇంక అట్లా నడుస్తాడనమాట. అప్పుడైతే అసలు ఎంత నవ్వు వచ్చిద్దో. అప్పటిదాకా మనం ఎంత చెప్పినా కూడా మామూలుగా అయితే వాడు నడవడు. ఏదన్నా వాడికి ఇష్టమైనవి కనిపించినాయి అనుకోండి, అప్పుడు వాడు విన్యాసాలన్నీ చూపిస్తాడనమాట. అట్లన్నా మనం హ్యాపీగా ఫీల్ అయ్యి పెడతాము అని. ఇంకట్లా ఎంత దూరమైనా సరే ఇంకట్లా 2 కాళ్ళతో నడుస్తా, తోక ఊపుకుంటా, ముడ్డు ఊపుకుంటా వాడి వేషాలన్నీ చూపించుతూ ఉంటాడు. ఇక్కడ ఒకటి గమనించారా, రోజీకి ఫస్ట్ పెట్టానని పప్పి అయితే అసలు చాలాసేపు తీసుకోలేదు. వాడైతే అలిగాడనమాట. ఏదైనా సరే ఫస్ట్ ప్రిఫరెన్స్ వాడికే ఇవ్వాలి అనుకుంటాడు ప్రతిసారి. ఇంకా వీటితో అయితే ఇలానే ఉంటుంది ప్రతిరోజు. ఓకేనండి, ఇంక నేనైతే మా వారి కోసం ఎదురు చూస్తున్నా. వారు వచ్చిన తర్వాత అందరం కలిసి భోజనం చేద్దామని చెప్పి ఇంకా వారి కోసం అయితే ఎదురు చూస్తున్నా. ఆ వారు రావటానికి కూడా ఇంకో గంట టైం పట్టిద్ది. ఎప్పుడైనా సరే అందరం కలిసి భోజనం చేస్తే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అందరం కలిసి భోజనం చేస్తే చాలా బాగుంటుంది కదా. నాకైతే అలానే ఇష్టం అనమాట. 7 శనివారాల వ్రతము 2వ వారం పూజ కూడా చక్కగా ప్రశాంతంగా పూర్తి చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది అనమాట. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆ 7 కొండల వాడి దయ మనందరిపై ఉండాలని, మనందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోల్లో చూసి లేనిపోయిన ఆర్భాటాలకు పోకుండా ప్రశాంతంగా చేసుకోవచ్చు. చాలా సులువుగా చేసుకోవచ్చు అనమాట. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోస్ చూసి అమ్మో అన్ని రకాల ప్రసాదాలు చేయాలా, అంత అలంకారం చేయాలా అని చాలామంది భయపడి వెనక్కి తగ్గే వాళ్ళు కూడా ఉంటారు. అలా అసలు భయపడాల్సిన పనే ఉండదు. మనం ఎంత భక్తిగా చేసాము అనేది ముఖ్యం, కానీ ఎంత ఆర్భాటంగా చేసాము అన్నది అస్సలు ముఖ్యం కాదు. నేనైతే పూజారి గారిని అడిగి ప్రశాంతంగా ఇలా చేసుకున్నాను. ప్రతి ఒక్కరం చేసుకోగలుగుతామండి, భయపడాల్సిన పని లేదు. ఓకేనా అండి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మనందరికీ ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే ఇంతవరకే అండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అప్పటి వరకు సెలవు. లైక్ చేయటం మాత్రం మర్చిపో